ఏం బాబురావు, ఈ ఏరియాలో మన పార్టీ కార్యాలయం పెట్టలేదా? పార్టీ జెండా కూడా లేదండి. ఇక్కడ జనాలకి రాజకీయం పెద్దగా పడదండి బాబు. ప్రజాస్వామ్య దేశంలో, అది దేశానికి పట్టుకొమ్మల్ లాంటి పల్లెల్లో పాలిటిక్స్ లేపడం ఏంటయ్యా? పార్టీ కార్యకర్తలు లేని ఊరు ఊరే కాదు. వెంటనే ఈ ఊళ్ళో మన పార్టీ జెండా పెట్టించండి. ఏంటయ్యా ఈ నిరంకుశత్వం? ఎన్నాళ్ళ పార్టీ వాళ్ళు గుత్తాధిపత్యం చెలాయిస్తారు? వాళ్ళకే ఓట్లు, వాళ్ళకే అధికారం, వాళ్ళదే రాజ్యం అయిపోయింది. అసెంబ్లీలో కూడా అధికార పక్షానికి ప్రతిపక్షం ఉంటుందయ్యా. వెంటనే ఈ ఊళ్ళో మన పార్టీ జెండా లేపండి. ప్రపంచంలోని ఏ సమాజంలోనైనా సరే మంచి చెడు రెండూ ఉంటాయి. అలాగే కుళ్ళు రాజకీయాలు, మంచి రాజకీయాలు రెండూ ఉంటాయి. రాజకీయ నాయకులు నిజాయితీ పరులైతే సమాజం పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. అదే కుళ్ళు రాజకీయాలు ఉంటే ఇదిగో ఇలా చెట్టు ఎండిపోయినట్టు, నీళ్లు ఎంకిపోయినట్టు, పంట పొలాలు నాశనమైనట్టు, ప్రజల జీవితాలు నాశనమైపోతాయి. ప్రస్తుత వ్యవస్థలో కుళ్ళు రాజకీయాల మూలంగా ఎన్నో కుటుంబాలు నాశనమైపోతున్నాయి, ఎన్నో గ్రామాలు తగలబడిపోతున్నాయి, ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి, ఎన్నో ప్రేమ కథలు సమాధి అవుతున్నాయి. లేచిపోతున్నావా అమ్మా? సెక్యూరిటీ కూడా లేకుండా నేను బయటికి ఎందుకు వచ్చానో తెలుసా అమ్మా? నా పొరుగు నా కూతురు రూపంలో బయటికి వెళ్ళిపోతుందని తెలిసి వచ్చానమ్మా. అది నా శత్రువు కొడుకు ప్రేమలో పడమ్మా. తులసిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను అంకుల్. ఏం చేసావురా? ప్రేమించాను అంకుల్. ఏం చేసావురా? ప్రేమించుకున్నా అంకుల్. ప్రేమించుకున్నావా? అవును అంకుల్. ప్రేమించుకున్నావురా? అవును అంకుల్. నీ అబ్బా నీది రియల్ ఎవరా? ఏమే ఇడు బాబు ఎమ్మెల్యేగా ఓడిపోయాడే, దానికి నేనే కారణమే. కక్ష కట్టాడు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు, నా మీద మట్టడం చేశాడు. అప్పుడు నాకు ఈ సెక్యూరిటీ వచ్చిందే. ఇప్పుడు నన్నే చేయలేక నీ లవ్వర్లో పెట్టుకొని నా జీవితం నాశనం చేయబోతున్నాడే. నా జీవితం నాశనం చేయబోతున్నాడు వీడు. నా లవ్ స్కెచ్ చేశాడు వీడు. తిరుపూర్తిలో మేము చెప్పదలుచుకుంది ఒకటే అంకుల్, మేము విడిపోయి బ్రతకలేం. బతికినా చచ్చినా మేమిద్దరం ఒకటిగానే ఉంటాం. త్రిమూర్తులు గారు, మీ మాట అంటే ప్రజల్లో గౌరవం ఉంది. మీరు పార్టీలో ఉన్నోళ్లే, రాజకీయాల్లో తిరిగినోళ్లే. ఒక పెద్ద మనిషిగా చెప్పండి, వీళ్ళిద్దరిది ప్రేమ అంటే నమ్ముతారా? కాదని నేను చెప్తున్నా సార్, కాదని నేనే చెప్తున్నా. ఎంత పొలిటికల్ స్టంట్! వాళ్ళ అబ్బాయిని మా అమ్మాయి దగ్గర పంపించి జిగిడి చేయించి రాజకీయంగా తొక్కాలని చూస్తున్నాడు. నేను ఊరుకోను. ఈ పెళ్లి జరిగితే స్వామి శరణం, జరిగితే మాత్రం శవాలేసిపోతాయి. వాడు చెప్పండి సార్. అదే నేను హెచ్చరిస్తున్నాను. ఈ పెళ్లి జరిగితే మనుషులు కాదురా, ఊళ్ళే తగలబడిపోతాయి. తగలబెట్ట బాబు. సమస్య పెడదారిన పడుతోంది. ప్రేమ వీళ్ళిద్దరినీ కలిపింది. ప్రతీకారం మిమ్మల్ని ఇద్దరినీ దూరం చేస్తోంది.
ఈ సమస్యకు పరిష్కారం చెప్పాల్సింది నేను కాదు, మీరు కాదు, మీరు కాదు, వీళ్ళిద్దరూ. రెండేళ్ల మధ్య పచ్చగడ్డి మొలవదు, రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కుదరదు, రెండు పార్టీల మధ్య మనుషులు బ్రతకలేరు అని తెలిసి కూడా మీ ఇద్దరూ ఎందుకమ్మా ప్రేమించుకున్నారు? ఈ రాజకీయాలకి మా ప్రేమకి ఎటువంటి సంబంధం లేదు. మా దారిన మమ్మల్ని వదిలేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతాం అంకుల్. ప్రేమలో ఏముందిరా, నా బొందా నీ బొందా? వచ్చే పిచ్చి బొమ్మా, పిచ్చి బొమ్మా, నువ్వు అందంగా ఉన్నంత వరకే వాడిని నిన్ను ప్రేమిస్తాడు. కానీ మా ప్రేమ, మా తల్లిదండ్రుల ప్రేమ నువ్వు చచ్చేంత వరకు నీతో ఉంటుంది. అదే ప్రేమ నీ కన్న కూతురి ప్రేమ మీద చూపించలేవా? చూపించలేను సార్. ఈ జనాన్ని నేను గొర్రెలు చేయలేను సార్. ఏమిట్రా ప్రేమకి గొర్రెలకి ప్రజలకి ఏమిట్రా సంబంధం? ఉంది సార్. ఏమిటి? చాలా ఉంది సార్. ఏమిట్రా ఉంది? చాలా పెద్దగా ఉంది. ఏమిట్రా పెద్దగా ఉంది? చెప్పు. వీళ్ళు ఉన్నారు కదా, చెప్పు. వీళ్ళంతా కలిపి నన్ను నాయకుడు చేశారు సార్. ఈ పార్టీ నన్ను పెద్దోడు చేసింది సార్. పెద్దోడు చేసింది. ఈ రోజు వీళ్ళని కాదనుకుని వాడితో ఫ్రెండ్షిప్ ఎలా చేయమంటారు సార్? పిచ్చివాడా, మీరు ప్రేమించే మీ పార్టీలు, మీరు అభిమానించే ఈ జనం తమ కోసం మీ పిల్లల ప్రేమల్ని త్యాగం చెయ్యమని కోరుకుంటారా? ఎందుకు కోరుకోరండి? నా పార్టీ కోసం ఎంతో మంది కార్యకర్తలు వాళ్ళ పెళ్లం బిడ్డలు వదిలేసి ఊరూరు తిరుగుతున్నారు. నా ప్రాణాలు కాపాడడానికి ఎంతో మంది అనుచరులు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. రై, నీ పెళ్లం మెడలో ఉన్న తాళి కోసం నా మెడలో ఉన్న తాళి తెగింది కదరా. నా పసుపు కుంకాలు రేవులో కలిపి మీరు కలిసిపోతున్నారా అని ఏ తెల్లైనా నన్ను నిలదీసి అడిగితే పోయిన ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారండి? చెప్పండి. మీ ప్రేమ, మీ పెళ్లి మీ వాళ్ళకి ఇష్టం లేదు. మీరు కలిసి బ్రతికినా పారిపోయినా మీ ప్రాణాలే కాదు, ఈ జిల్లా మొత్తం నాశనం అయిపోతుంది. గోదావరిలో నీళ్లకు బదులు రక్తం ప్రవహిస్తుందమ్మా. మీరు విడిపోయి బ్రతికితే అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఏం చేస్తారు మీ ఇద్దరి ఇష్టం. కలిసి బతికే అవకాశం మీరు ఇవ్వకపోతే మేమే కలిసి చచ్చిపోతాం. మా ప్రేమను బ్రతికించుకోవటానికి మా ప్రాణాలు మేమే తీసుకుంటాం. మా ప్రేమను సజీవంగా ఉంచుకోవటానికి మేమే జీవ సమాధి అవుతాం. వీళ్ల మధ్య మా ప్రేమ బతకదు. ఇలాంటి వాళ్ళ చేతుల్లో మా లాంటి వాడు చచ్చిపోతుంటే భవిష్యత్తులో ప్రేమించుకోవడానికి ఇంకెవరు ముందుకు రారు అంకుల్. అప్పుడు ప్రపంచంలో ప్రేమనేది చచ్చిపోతుంది అంకుల్. కాబట్టి ప్రేమని సజీవ సమాధిలో పదిలంగా దాచుకుంటాం. ప్రేమించుకుంటూ మేం కన్న కళ్ళన్ని ఆ జీవ సమాధి మీద పూల మొక్కల్లా మొలవాల అంకుల్. బ్రతుకుండి మేం కలిసి ఉండలేకపోయాం. కనీసం సావులోనైనా ఒక్క చోట సమాధి అయ్యే అవకాశం ఇవ్వమని మీరే చెప్పండి అంకుల్. మేము ప్రశాంతంగా చచ్చిపోతాం. మీరైనా చెప్పండమ్మా, ఆపమని చెప్పండమ్మా. ఏమండి, మన బిడ్డండి, వీళ్ళని కాపాడండి.
మనకిస్తారా గారు ఎక్కడ బాబాయ్? అడుగోరా వచ్చేసాడు. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే నా గురువు దైవము, నీవే నా పతివి గతివి నిజముగా కృష్ణ. ఏమిటండి నన్ను పొగుడుతున్నారా గారెల్ని పొగుడుతున్నారా? కమ్మగా వండి పెట్టే ఇల్లాలివి, నిన్నే పొగుడుతున్నాను గాని గారెల్ది ఉంది మినప్పిండి నూనె తప్ప. కిష్రావు గారికి చిల్లెందుకు పెడతారు? మనుషులకు పెట్టలేరు కాబట్టి. నువ్వు భలే సిల్లీగా మాట్లాడుతావు బాబాయ్. గారెకి చిల్లి ఉండాలి, మనుషులు సిల్లీగా ఉండాలి. ఏంటయ్యా ఆయన ఏం చెప్పినా అలా పగలబడి నవ్వుతారు? పెళ్ళాన్ని నాకే నవ్వు రాదు. వాళ్ళు పెళ్ళాలి గారు కాబట్టి. అప్పుడే తెల్లారిందేటి? ఎప్పుడో మొహం కూడా కడుక్కున్నావు. ఆహా, ఆ మొహాలు ఎంత కడిగినా అంతే. ఈ అమ్మగారి చేతికి ఎముక లేదు, అయ్యగారి నోట నాలుగు లేదు, పొద్దున్నే పొరిగింటి మీద పడి మేసే వాళ్ళకి సిగ్గు లేదు. నీ బాబు గడి సొమ్మెదో తిన్నట్టు అట్ట బాధపడతావంటే? మా ఇంట్లో పొయ్యి లేదా, పప్పు లేదా, నూనె లేదా? అన్ని ఉన్నాయి కానీ చేసి పెట్టే పెళ్ళాలే లేదు. చూసావా మమ్మల్ని కాక మా పెళ్ళాలను కూడా తిడతాంది ఇది. వాళ్ళతో గొడవ ఎందుకే, కావాలంటే నువ్వు 4 గారెలు తిను. ఏండే తేరగా వస్తే పడి తినే ఓర మనుషులకు కాదండి మేము. ఏమిటే ఆయనే దబాయిస్తున్నావు, పెళ్ళాన్ని నేనే దబాయించను. అమ్మా ఉన్నమాట ఉతకడానికి మీ మొగుడైతే ఏటండి, నా మొగుడైతే ఏటండి? 2 ఏళ్ల బట్టి 2 శ్రావణ మాసాలు వచ్చెళ్ళాయి. ఎదురింట్లో తమరు వియ్యంకుడి గారు ఉన్నారండి. ఆరింట్లో శ్రీరామచంద్రుడు లాంటి అబ్బాయి ఉన్నాడా? తమరింట్లో సీతమ్మ తల్లి లాంటి కూతురు ఉందండి. మరి తమరు కాలు మీద కాలేసుకుని గారు మీద గారు అలా తింటా కూర్చుంటే ఎవరెళ్ళి అడుగుతారండి? ఉన్నారేమన్నా బయట వాళ్ళ? తమకు స్వయాన తమ్ముడు మీకు బామ్మర్ది. అయితే మాత్రం నేను ఎందుకు అడగాలి? తమరు కూతురికి అన్నారు కాబట్టి తమరు వెళ్ళి అడగడం ధర్మం. ధర్మం లేదు గర్మం లేదు. నేను వాడు అక్కను పెళ్లి చేసుకున్నప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా? వస్తే నా కాళ్ళు కడగనని మొండికేశాడు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? 2 ముళ్ళు వేసేసి 3వ ముడి వేయాలంటే వాడు నా కాళ్ళు కడగాలి అన్నాను. చచ్చినట్టు కడిగాడు కాళ్ళు. ఇప్పుడు నా కూతుర్ని అడ్డం పెట్టుకుని వాడి కాళ్ళు వాడి కొడుకు కాళ్ళు నా చేత కడిగించాలని చూస్తున్నాడు. కాళ్ళు కడిగే సమస్య లేదు. పోనీ మీ బదులు నేను కడగనేటండి. ఆ పని చెయ్యి, నీకు వంకిలు చేసి పెడతా. అమ్మగారు వంకిలు కదండి, వడ్డానం చేయించి పెట్టాలండి. కొత్తానుండండి ఇప్పుడే. రాజ్యం గారు ఏంటే విన్నారు కదండి మీ ఆడపడుచు గారు మొగుడు గారు మాటలు. నంగనాచి చీర నడివీధిలో ఊడిందని ఏమైందే? అలా వల్లంకి పెట్టలా వాగుతూ వస్తున్నా? అది కాదమ్మగారు, అసలు విషయం ఏంటంటే మీ అన్నయ్య గారు అక్కడ కూర్చుని మాట్లాడిన మాటలన్నీ మీరు వినేశారు కాబట్టి మీ ఆయన గారితో మీరే మాట్లాడాలి. పదండి. ఏంటే నీ గోల? పదండి అమ్మగారు పదండి. రండి ఇక్కడే ఉన్నారు. పదండి, మీ వెనక నేను ఉన్నాను కదా. యాండి ఏమిటి? ప్రేమిలేదో మాట్లాడాలంట. అదేనండి తమరు అబ్బాయి గారు పెళ్ళండి. చేయటానికి నాకు అభ్యంతరం లేదు. ఆ కృష్ణారావు వచ్చి నా కాళ్ళు కడగాలి. ఈ మాట ఆయనతో చెప్పు పో. పోతున్నానండి. మీరు వచ్చి ఆయన గారు కాళ్ళు కడగాలంటండి, అప్పుడే పెళ్ళంటండి. అయితే ఈ పెళ్లి క్యాన్సిల్. అయ్యి బాబోయ్, అంత మాట అనేసారేంటండి? ఏమిటి? నాన్న మా పెళ్లి క్యాన్సిల్ అన్నాడు. ఏమ్మా, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి, నిన్ను కాదనే హక్కు ఎవరికీ లేదు. పద రాజ్యం. పెళ్లి కూతురు తండ్రి నేనంత మాత్రాన తల వంచుకుని ఉండాలా? నేను తల ఎత్తుకునే ఉంటాను. ఒకసారి అటు ముందుకు చూడు. నమస్కారం బాబు గారు. ఓ త్రిమూర్తులు బామర్తి గారా? ఏంటిలా దారి తెప్పొచ్చారు? అంటే దారి తప్పిన వాళ్ళందరూ నీటికి వస్తారన్నమాట. ఇది మంచి దారేలే. ఎంతైనా నువ్వు బాగా తెలియగలడు. అగ్రికల్చర్ బీఎస్సీ కదా. అబ్బా, పొగుడుకోవడం మానేసి అసలు విషయానికి రండి. ఏ విషయం? ఏముంది, వచ్చే శ్రావణ మాసంలో వీళ్ళ అబ్బాయికి మన అమ్మాయికి పెళ్లి. ఏయ్, ఏం చేస్తున్నారు ఇద్దరు? ఎప్పుడు మీరిద్దరు ఇలా ప్రేమించుకోవడం కాదు, ఇద్దరు విడిగా ఉంటే తెలుస్తుంది ఆ బాధ. నాకు మా బావకి పెళ్లి కుదిరింది. చిన్న సాయం చేయవా చిలకమ్మా? నా కోసం మీ ఇద్దరిని కాసేపు విడదీస్తున్నా. మా పెళ్లి గురించి సరాసరి హైదరాబాద్ వెళ్ళి బావకి చెప్పు. నువ్వు బయటకు వచ్చేయి, విమానంలాగా స్పీడ్గా వెళ్ళిపోయి చెప్పు. ఇదిగో, నువ్వు మర్చిపోతావేమో, నాలాగా నీకు కూడా కొంచెం మతిమరుపు ఎక్కువ. అందుకే ఉత్తరం రాస్తాను, నీ రెక్కల మీద రాసి పంపిస్తాను. బావా, మన పెళ్ళి